భీమిలిలో ట్రైలర్ మొదలెట్టిన గంట పెద్ద ఎత్తున టీడీపీలో చేరుకులు. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఇది ఒక సినిమా హీరో చెప్పే డైలాగు. ఇది కరెక్ట్గా గంటా మార్కు రాజకీయానికి సరిపోతుంది. సినిమా డైలాగుల భీమిలి ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు రాజకీయ చదరంగపు ఆట ప్రత్యర్థుల్లో ఆగమాగం చేస్తుంది అనడం అతిశయోక్తి కాదు. రంగంలో దిగిన వెంటనే తనదైన శైలిలో ప్రత్యక్ష ప్రచారం ప్రారంభించకముందే చాప కింద నీరులా వివక్ష క్యాడర్ని తన వైపు తిప్పుకుంటున్నారు. జీవీఎంసీ 5వ వార్డు పరిధి మధురవాడ బొట్టవానిపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ అలియాస్ జపాన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంటాకు స్థానిక ప్రజలు, అనుచరులు, ఉమ్మడి పార్టీల అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు ఎన్డీఏ నాయకులు ప్రసంగిస్తూ భీమిలి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపడమే మన ఉమ్మడి అభ్యర్థి గంటా లక్ష్యమని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చంద్రన్న ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని, జనరంజక పాలన అందిస్తుందని తెలిపారు. కొద్ది రోజుల్లో వైసీపీ అరాచక పాలన కరుమై కొత్త ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వచ్చే ఎన్నికల్లో 80 నుంచి 1,00,000 ఓట్ల తేడాతో గంటాను గెలిపించుకుంటామని అన్నారు. అనంతరం PP1 కాలనీ, ఓజోన్ వాలీ కాలనీ, రాజీవ్ గృహకల్ప కొత్త కాలనీ, ఎన్టీఆర్ హుదూద్ కాలనీ, స్వతంత్ర నగర్, నగరంపాలెం, సాయిరాం కాలనీ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వివక్ష కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ పార్టీ కండువాలు వేసి గంటా శ్రీనివాసరావు సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ నెల 10వ తారీఖు నుంచి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభిస్తున్న ఆయన మున్ముందు ఎలా పావులు కదుపుతారో, ప్రత్యర్థ పార్టీ నాయకులు ఎలా బదులిస్తారో వేచి చూడాల్సిందే. మన ఆరాధ్య దైవం గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మా మిత్రుడు వానరా సప్పరాజు గారికి, ఇంకో మిత్రుడు బోయి శ్రీని గారికి, బోయి రామాదేవి గారికి, నమ్మి శ్రీని గారికి, రెడ్డి గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ వివిధ కోణాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ భీమిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు సభలు, సమావేశాలు ఇప్పటి వరకు నిర్వర్తించలేదు. ఈవేళ పొద్దున్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ అయింది. ప్రజలందరూ సార్ని మనం చూడాలా, సార్తో మనం కలిసి మాట్లాడాలా అంటే కనీసం మనకి ఒకసారి కూర్చోబెడితే మనం అందరం కూర్చొని ఆత్మీయ సమావేశం పెట్టుకుందామనంటే మీ అందరి కోరిక మేరకు ఆయన దగ్గరికి మనం పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి, సార్ ఇవాళ 5 గంటలకి మా వార్డులో ఒకసారి వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు మనోభావాలు మేము దృష్టిలో పెడతాం, ఒకసారి రండి అంటే, మనకు 10వ తారీఖు నుంచి ముహూర్తం కదా, 10 నుంచి మొదలు పెడతామంటే, సరే అలాగే చేద్దాం సార్, కనీసం కొన్ని జాయినింగ్లు ఉన్నాయి, జాయినింగ్ల తర్వాత మనం 10 నుంచి సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని సార్కి చెప్పాం. ఆ ప్రకారం ఈవేళ ఇక్కడికి వచ్చారు. ఈవేళ కొన్ని కాలనీల్లో అటు PP1 కాలనీ నుంచి ఇటు నగరపాలెం వరకు కొంతమంది తటస్థులు కానీ, వైసీపీ పార్టీ వాళ్ళు కానీ, యువకులు కొంతమంది గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరదామని అందరూ వచ్చారు. ఆ చేరు కూడా ఈ గంటా శ్రీనివాస్ గారు భీమిలికి ఎప్పుడు ఎలాంటి పొద్దున్న టీవీ చూడటం, సెల్ చూడటం, అలాగే 4 రోజులు వేదిక అలాగా ఇబ్బంది పడి ఏమైపోతామో భయపడ్డాం. భగవంతుడు మనందరూ కరుణించి లాస్ట్కి మనం అనుకున్నది నెరవేరింది. మన అభ్యర్థి గంటా శ్రీనివాస్ గారిని ప్రకటించడం మనందరం హర్షధ్వానాల మధ్య చాలా హ్యాపీగా చేసుకున్నాం. మనకి భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవ్వాలా, మంత్రి అవ్వాలా, అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా. ఈ ఇద్దరు రోజుల్లో 2024లో ఉమ్మడి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. మన భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో 50,000 పైచీలకు ఓట్లతో మన గంటా సార్ని గెలిపిస్తే మన మంత్రి పదవి కూడా
వస్తుంది. పరిసర ప్రాంతాల్లో గత ఎన్నికలు జరిగిన తర్వాత ఆ 2 సంవత్సరాల వ్యవధిలో ఎక్కడ నాకు తెలిసి హైదరాబాద్లో తాపీడి సిమెంట్ వేసిన పాపాలు పోలేదు. తర్వాత ఇక్కడ పత్రికా విలేకరుల కాస్త కార్పొరేట్ నిధులతో ఒకసారి 1,50,00,000, ఒకసారి 2 కోట్లు అలాగా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుండగా ఈ ఎమ్మెల్యేలందరూ కలిపి కమిషన్లు పడి మాకు జనరల్ ఫండ్స్ చేయలేవు, మీరు కార్పొరేట్ ఫండ్స్ ఇద్దామని అడిగితే మొరపెట్టుకుంటే మళ్ళీ అక్కడి నుంచి తెచ్చిన ఫండ్స్ మా కార్పొరేషన్ లో తెచ్చినవి మళ్ళీ కార్పొరేషన్ లో వాడారే తప్ప వీళ్ళకంటూ జనరల్ ఫండ్స్ ఏమి లేవు, ఎక్కడ చేయలేదు. పత్రికల వాళ్ళందరికీ తెలుసు. అయితే మనమేమో కమిషనర్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు పలానా ఏరియాలో రోడ్ లేదు, పలానా ఏరియాలో కాలువ లేదని చెబితే అరకోర 5 కోట్ల రూపాయలు 50,00,000 శాంక్షన్ చేస్తే ఆ శాంక్షన్ మాత్రం వీళ్ళు వచ్చి శంకుస్థాపన చేసి పక్కన టెంట్ వేసి ఈ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం, మళ్ళీ అక్కడ ఒక అధికారికంగా మీటింగ్ పెట్టడం, వాళ్ళు జై జగన్ జై జగన్ జై జగన్ అన్నమే తప్ప వాళ్ళు సొంతంగా ఎక్కడ 5వ వార్డులో కానీ అసలు 98 వార్డులు ఎక్కడా నిధులు ఖర్చు పెట్టలేదు. మన 5వ వార్డులో మాత్రం ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ₹1 మాత్రం ఖర్చు పెట్టినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయేమో పబ్లిక్ కానీ పత్రికా విలేకరులు కానీ తెలిసిన ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాము. ఏమైనా చేస్తే అభివృద్ధి ఎక్కడైనా శంకుస్థాపన 50,00,000 20,00,000 కార్పొరేషన్ ఫండ్ శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఏమో పొద్దున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భయపడి కోల్పోయాను కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మన అందరి కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నియోజకవర్గాన్ని గెలిపించుకున్నట్లయితే మళ్ళీ ఆయన మంత్రిగా మనకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ మనకు ఉన్న వర్క్స్ కానీ మళ్ళీ పూర్తి చేసుకునే దశగా మనం ముందుకు వెళ్ళి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ముఖ్యమే ఇలాగే ఉంటే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి కనుక వచ్చినట్లయితే మనమే కాదు, ఇప్పుడు కొన్ని వర్గాల మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రానున్న రోజుల్లో మనం కూడా తెలుసుకోవాలి. మరి ప్రతిపక్షాల మీద దాడి, మరి రాజకీయ వ్యవస్థల మీద దాడి, న్యాయ వ్యవస్థ మీద దాడి, పోలీసు వ్యవస్థల మీద దాడి, మన తర్వాత మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే నేషనల్ వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం మరి వాళ్ళు ధర్నాకి బయలుదేరితే ముందు రోజే స్కూల్కి వచ్చి పిల్లల ముందు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈనాడికి ఆ హామీలను 1% కూడా ఆయన పూర్తి చేసిన పాపానికి పోలేదు. ప్రతి ఒక్కరూ అక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి, ఎలా డబ్బులు సంపాదించాలని వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మన నాయకులను ఇబ్బంది పెట్టడం తప్పిస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక మీదటైనా మనం అందరం కష్టపడి శ్రమించి, మనందరికీ గంటా శ్రీనివాసరావు గారు అంటే తెలియదు కాదు. గతంలో ఆయన మన భీమిలి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి మార్గంలో నడిపించారో మనందరికీ తెలుసు. ఇదంతా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆనాడు ఇంటి పట్టాలు ఇప్పించిన ఘనత మన టీడీపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రానున్న ఎలక్షన్స్ లో కష్టపడి మన గంటా శ్రీనివాసరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకింత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ